సార్ మీరు మంచిగా స్క్రిప్ట్ చదివే సినిమాకి ఓకే చేశారా లేదా మీ 75th సినిమాని కక్కుర్తిపడి సినిమాకి ఓకే చేశారా? ప్లీజ్ ఈ మాటకి క్లారిటీ ఇవ్వరా ప్లీజ్. స్టోరీ ఎక్కడ సార్? ఫైట్ లో సినిమా ఉందో, సినిమాలో ఫైట్స్ ఉన్నాయో అసలు అర్థం కావట్లేదు. మాస్ మహారాజా రవితేజ గారు అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తాం. అసలు ఆ మినిమం ఎక్స్పెక్టేషన్స్ కూడా మీట్ అవ్వలేదు. డైరెక్టర్ భాను గారు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారో అది కూడా టోటల్ మటాస్. సినిమా మొత్తం మటాస్. నాకైతే అసలు నచ్చలేదు బ్రో. సినిమా ప్లాట్ ఏంటంటే రవితేజ గారు రైల్వే పోలీస్, కానీ ఆయనకి తన డిపార్ట్మెంట్ వదిలేసి మిగతా అన్ని డిపార్ట్మెంట్లు వేలు పెట్టడం తన అలవాటు. ఒక ఏరియాలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంటే ఆ ఏరియా పోలీసులు ఆ విషయం పట్టించకపోవడం వల్ల హీరోగాడు వెళ్ళి ఎలా ఆ గంజాయి స్మగ్లింగ్ ని ఆపుతారు అనేది సినిమా ప్లాట్. ఈ సినిమాలో ఫస్ట్ పాజిటివ్స్ చెప్తే ఈ సినిమా సాంగ్స్ బ్రో. ఈ సినిమాలో ఉన్న అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎలాగో మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో డీజే కోసం అయితే ఈ సాంగ్స్ అయితే ఫిట్ బ్రో. సో ఇప్పుడు నెగటివ్ లో చెప్తే ఈ సినిమా మొత్తం శ్రీకాకుళంలో చేశారు బ్రో. సో శ్రీకాకుళం యాక్సెంట్ శ్రీలీల వల్ల అసలు అవ్వట్లేదు బ్రో. డైలాగ్స్ చెప్తుంటే చాలా ఫోర్స్ఫుల్లీ చెప్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో శ్రీలీల గారు ఉన్నా ఉండకపోయినా ఈ సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. సినిమా చూస్తే ఎలా అనిపిస్తుందంటే శ్రీలీల గారికి ఓన్లీ సాంగ్స్ అండ్ డాన్స్ కోసమే పెట్టారా అని అనిపిస్తుంది. త్రూ అవుట్ సినిమాలో కామెడీ కోసం చాలా ట్రై చేశారు, కానీ ఆ కామెడీ ఎక్కడా పండలేదు బ్రో. అస్సలు కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఈ సినిమా ఎంత బోరింగ్ గా ఉంటుందంటే 1% కూడా ఎక్కడ హై ఇవ్వదు బ్రో. అసలు ఆ ఫైట్స్ ఎందుకున్నాయి, ఆ సాంగ్స్ ఎందుకున్నాయి, స్టోరీ ఎందుకు నడుస్తుందా అని ఫీల్ వస్తుంది. డైరెక్టర్ భాను గారు ఏదో పెద్దగా ఓజీలా ఫ్యాన్ బాయ్ లా ట్రై చేస్తామని అనుకున్నారేమో, అసలు సినిమా మొత్తం పాడు చేసేసారు సార్. సినిమాలో ప్రతి 5 minutes లో ఫైట్స్ ఉన్నాయి బ్రో. అంటే హీరో గారికి స్లో మోషన్ లో ప్రతి 5 minutes లో ఫైట్స్ అసలు అంటే ఫైట్స్ లో సినిమా ఉందో, సినిమాలో ఫైట్స్ ఉన్నాయో అసలు అర్థం కాలేదు. చాలా ఇల్లాజికల్ స్టూపిడ్ అనిపించింది బ్రో నాకైతే. సినిమాలో ఉన్న సెట్స్ కూడా చాలా పూర్ అనిపించాయి బ్రో. సినిమాలో ఉన్న సెట్స్, విఎఫ్ఎక్స్ వర్క్ చాలా అంటే చాలా పూర్ అనిపించాయి. అంటే ఇది 2025 సినిమా అయితే అస్సలు అనిపించలేదు. ఎప్పుడో చాలా పాతకాలం సినిమాలా రిలీజ్ లా అనిపించింది. సో నాకైతే ఈ సినిమా అస్సలు ఎక్కలేదు బ్రో. నేనైతే సినిమాకి 1 star ఇస్తున్నా అవుట్ ఆఫ్ 5. సో ఇప్పుడు మీకు సినిమా చూడాలో వద్దో లేదా తర్వాత ఓటీటీలో చూడాలో అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.